చెప్పడానికి నీతులు ఉంటాయి కానీ ఆచరణలో ఉండవనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం యూరప్ దేశాల ఆలోచన తీరు, వాళ్ళ వ్యవహార శైలి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే టర్కీ తాజాగా యూరప్ మనకందరికీ ఏం చెప్తుంది, మనం ఆయిల్ రష్యా నుంచి కొంటున్నామంటే అవేవేవే అది తప్పు అని వాదిస్తూ వచ్చింది. చైనాని ఆప్ చేసే ప్రయత్నం చేసింది. కాకపోతే నరేంద్ర మోడీ తెలివిగా చేసిన పని ఏంటంటే, అరే పెచ్చోళ్ళారా, వాడి దగ్గర మేము ఆయిల్ కొని మీకే అమ్ముతాము, మీకు మామూలుగా అయితే కనుక $200-300 వెళ్ళిపోతే రేపు పొద్దున మీరు నాశనం అవుతారు, అలాగని మీరు డైరెక్ట్గా రష్యా దగ్గర కొనుక్కోలేరు కాబట్టి త్రూ మా ద్వారా చేస్తాం, కాబట్టి నువ్వు మా మీద నిషేధాలు దాని మీద పెట్టబాకండి అనేటప్పుడు సైలెంట్గా అందుకే ఆగారు. ఇప్పుడు మనము చైనా తీసుకునేది రష్యా దగ్గర తక్కువ కొనుక్కుని మనమే ఆయా దేశాలకు అమ్ముతుంటాం. యూరప్ సమాజానికి, యూరప్ దేశాలకి ఇప్పటిదాకా అందిన గ్యాసు గత 2 ఏళ్లలో కూడా అత్యధికమైనటువంటి గ్యాస్ని యూరప్ దేశాలే కొన్నాయి. ఇది అత్యధికమైనటువంటి పెట్రోల్ నిల్వలు యూరప్ దేశాలే కొన్నాయి అన్నటువంటి విషయం. అలాగే గ్యాస్ ఇంపోర్ట్స్ మోర్ గ్యాస్ ఫ్రమ్ రష్యా దాన్ ద యూఎస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 2 years. ఇది గత 2 ఏళ్లలో ఎన్నడూ లేనిది. అమెరికా కంటే 2 గ్యాస్ని రష్యా నుండి యూరప్ కొనుగోలు చేసింది అన్నటువంటి విషయం బయటపడింది.